మన హృదయంలో పరమాత్మే బుద్ధి ప్రచోదయాత్ ఇది తెలుసుకుంటాడు. ఆ ప్రేరణ రాగానే ఒక్కసారి ఉత్సాహంగా లేచాడు. లేచి ఇంతవరకు వెతుకుతున్నప్పుడు చెయ్యని పని ఇప్పుడు చేశాడు ఆయన. సరిగ్గా అశోకవనంలోకి వెళ్ళబోయేటప్పుడు అడుగు వేస్తూ ఆయన నమస్కరించుకుంటున్నాడు. ఇప్పుడు నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య. అద్భుతమైన శ్లోకం ఇది, మంత్రస్వరూపంగా చెప్తారు. ఈ శ్లోక పఠనం కార్యసిద్ధికర మంత్రం అని కూడా వివరిస్తుంది శాస్త్రం. ఇందులో ఆయన ఇష్టదైవమైన రాముడికి నమస్కారం చేసుకున్నాడు. ఆ చేసేటప్పుడు కూడాను రాముడికే నమోస్తు రామాయ అన్నాడు. ఇష్టదైవం రాముడే కావచ్చు కానీ ఇతర దేవతను పూజించడం అనలేదు. చూడండి, ఇక్కడ ఇష్టదైవం ఒకరున్నా ఇతరులు దేవతలను కూడా నమస్కారం చేయాలని హనుమంతుడు చెప్తున్నాడు. అసలు వైదిక మతం